పెండింగ్ లో ఉన్న 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ ని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు రాకేష్ దత్తా ఖమ్మం నుండి హైదరాబాద్ వరకు చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా హైదరాబాద్ కు చేరుకుంది. ఈ ఉద్యమానికి మద్దతుగా ఓబీసీ ఆర్మీ చీఫ్ కళ్యాణ్ నేత తన సంఘీభావం ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్ కోసం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే దిశగా ఈ ఉద్యమం కొనసాగుతుంది. 2 సంవత్సరాలైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ 10,000 కోట్లు రిలీజ్ చేయాల్సి ఉండగా నిన్న కూడా ఫ్యూచర్ సిటీ అనే పేరు మీద 100 కోట్లు ఖర్చు చేస్తున్న ఈ ప్రభుత్వం విద్యార్థుల యొక్క భవిష్యత్తు పైన నిజంగా పెట్టేదే పెట్టుబడి. భవిష్యత్తు పెట్టుబడి పెట్టేది అనేది ఈ రోజు మనం విద్య పైన పెట్టేది పెట్టుబడిలా చూడకుండా వారి యొక్క ఫ్యూచర్ సిటీ అనేది నిజమైన ఫ్యూచర్ అనేది విద్యార్థుల యొక్క ఫీజు రిలీజ్ చేసినప్పుడే వాళ్ళ యొక్క చదువుల పైన పెట్టుబడి పెట్టినప్పుడే అది ఫ్యూచర్. అట్లాంటిది ఇలాంటి మహత్తరమైన కార్యక్రమానికి పాదయాత్ర చేస్తూ రాకేష్ దత్తా నిజంగా ఇంత చలిలో నవంబర్ 17వ తారీఖు మొదలుపెట్టి చలిలో తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా అన్ని వదులుకొని ఒక భగత్ సింగ్ మాదిరిగా తన ప్రాణాన్నైనా త్యాగం చేస్తా గానీ ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ అయ్యే వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక కనువిప్పు జరగాలని ఈ యాత్ర చేస్తూ భాగ్యనగరం చేరుకునేందుకు ఓబీసీ ఆర్మీ తరఫున మేము స్వాగతం పలుకుతూ మద్దతు తెలుపుతూ